నియోజకవర్గం అండి. మా దావరాపల్లి మండలం వాలా పంచాయతీ సర్పంచ్ నండి పోడేలు వెంకటలక్ష్మి. మా కూటమి ప్రభుత్వం అయినటువంటి మా సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారికి నా ధన్యవాదాలండి. అలాగే మా పంచాయతీకి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంత గ్రాంట్ అయితే ఇవ్వలేదండి. మాకు 10 కోట్లు గ్రాంట్ మంజూరు చేశారండి. ఇలా మాకు ఇంత గ్రాంట్ మంజూరు చేయడం మా గిరిజన ప్రభుత్వం గిరిజన పంచాయతీ చాలా ఆనందంతో వ్యక్తం చేసుకుంటున్నామండి. అలాగే మాకు చాలా ఏంటంటే ఏ అవసరానికైనా ముందుగా కావాల్సింది మా గిరిజనులకి రోడ్డు సదుపాయం అండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇంత సర్వే చేసినందుకు మా ప్రజలందరూ చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారండి. అలాగే మా ప్రజల తరపున, నా తరపున మా ఎమ్మెల్యే గారికి నేను మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మా ప్రజలు ఎన్నో ఇబ్బందులతో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలాగా 10 కోట్లు ఒక పంచాయతీకి మంజూరు చేయడం అంటే అది చాలా ఆనందకరమైన విషయం అండి. అది మా పంచాయతీ మాత్రం చాలా ఆనందపడుతుంది. మా ఎమ్మెల్యే గారికి బండారు సత్యనారాయణమూర్తి గారికి మేము చాలా రుణపడి ఉంటామండి. ఈ విషయంలో ఆయన మాకు చాలా సహాయం చేశారు. ఆ రోజు ఒక మాట అని ఈరోజు మీకు చేస్తాను, గిరిజనులకి నేను ఉన్నాను అని ఒక మాట ఇచ్చినందుకు ఈరోజు అన్ని విధాలుగా మాకు ఆయన అండగా ఉన్నారండి. అందుకు ఆయనకి గతంలో ఈ ప్రైమ్ లైన్ అనే న్యూస్ ఛానల్ వచ్చి మా గిరిజన ప్రాంతాల నుండి ప్రతిదీ స్వీకరించుకొని ఇది న్యూస్ ఛానల్లో పెట్టడం వల్ల మాకు ఎంత వేగంగా అయ్యింది. ఈ ప్రైమ్ లైన్ ఈ యజమానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా పంచాయతీని ప్రజల నుండి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రైమ్ లైన్ వల్లే మాకు ఒక పంచాయతీ డెవలప్మెంట్కి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం అన్నది అంటే ఒక న్యూస్ ఛానల్ వల్ల ఎంత మేలంటే నిజంగా ఈ ప్రైమ్ లైన్ ఈ న్యూస్ ఛానల్ వల్లే నిజంగా జరిగిందని మేము కూడా అనుకుంటున్నాం, మా ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం. ఈ ప్రైమ్ లైన్కి నా ప్రజలందున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండి, నేను దేవరాపల్లి ఎంపీడీసీ మురళీ కృష్ణమూర్తి అండి. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం దేవరాపల్లి గ్రామం 2 ఎంపీడీసీని. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారు, నెక్స్ట్ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారి సహాయంతో ఈ యొక్క నిధులు అనేవి మన ఉమ్మడి ఈ యొక్క మన పంచాయతీ తరపు నుంచి ఒక గిరిజన గ్రామంలోనే 10 కోట్లు సీసీ రోడ్లు అండ్ బీటీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన వెంటనే మరుక్షణమే ఈ ఇసుక అనేది ఫ్రీ ఇసుక రావడం, ఈ కాంట్రాక్టులు కూడా ముందుకు వచ్చి శరవేగంగా చాలా చక్కగా ఈ యొక్క వాలా పంచాయతీని చాలా వేగంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ వాలా పంచాయతీలో ఈ కోనం రోడ్డు వాలాబ్ నుంచి కోనం రోడ్డు 4 కిలోమీటర్లు ఉంటుంది. అదే కానీ వచ్చినట్లయితే వీళ్ళు చోడవరం వెళ్ళడానికి కానీ, ఇక్కడ పాడేరు వెళ్ళడానికి కానీ, ఇక్కడ టూరిజం అక్కడ రిజర్వాయర్ కూడా ఉండడం జరిగింది. ఆ టూరిజం ప్లేస్కి కానీ ఇక్కడ సరియా 2 కిలోమీటర్ల దూరంలో సరియా వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ మంది తిలకించడం కూడా జరుగుతుంది. ఇది కానీ ఈ రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ చాలా అయినట్లయితే అవుతున్నాయి, సర్వేగంగా అవుతున్నాయి. అయిపోయినట్లయితే ఈ ప్లేస్లు కూడా టూరిజం ప్లేస్గా డెవలప్ చేసి ఈ మొత్తం వాలా పంచాయతీ తాలూకా చుట్టుపక్కల ఉన్న ఏరియా టూరిజం ప్లేస్లన్నీ కూడా డెవలప్ చేసి ఈ యొక్క పంచాయతీకి మంచి పేరు వచ్చేటట్లు చేయిస్తారని మరి కోరుకుంటున్నాను.